బాక్సాఫీస్ దగ్గర రీ రిలీజ్ల ట్రెండ్ గత నెల రోజుల్లో మళ్లీ టాలీవుడ్ లో జోరు చూపించగా మురారి, ఇంద్ర లాంటి సినిమాలు సెన్సేషనల్ రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా భారీ లెవెల్లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్లలో టాలీవుడ్ లో కొత్త రికార్డులను నమోదు చేసింది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే నైజాంలో కలెక్షన్ల పరంగా కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసినప్పటికీ ఆంధ్ర సీడెడ్లలో రెట్టించిన జోరు చూపించిన నేపథ్యంలో వరల్డ్ వైడ్ కలెక్షన్లు అంచనాలను మించిపోయాయని చెప్పాలి. ఓవరాల్ గా మొదటి రోజు సినిమా రీ రిలీజ్ లో ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 2.82 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేయగా అందులో ప్రీమియర్స్ కి గాను 30 లక్షల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. సీడెడ్ లో 81 లక్షలు, వైజాగ్ లో 52 లక్షలు, ఈస్ట్ లో 46 లక్షలు, వెస్ట్ లో 39 లక్షలు, గుంటూరులో 45 లక్షలు, కృష్ణాలో 39 లక్షలు, నెల్లూరులో 11 లక్షల వరకు గ్రాస్ ను వసూలు చేయగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5.95 కోట్ల వరకు గ్రాస్ ను సాధించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలుపుకొని 82 లక్షల వరకు గ్రాస్ ను, ఓవర్సీస్ లో 76 లక్షల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 7.53 కోట్ల వరకు గ్రాస్ ను సాధించింది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా సీడెడ్ ఆంధ్రాలో ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపిన ఈ సినిమా టాలీవుడ్ లో రీ రిలీజ్ల పరంగా కొత్త రికార్డును నమోదు చేసింది. అలాగే ఇండియాలో కూడా ఓవరాల్ గా రీ రిలీజ్ మూవీస్ లో రికార్డును నమోదు చేసింది. మొత్తం మీద అంచనాలను మించే రేంజ్ జోడు చూపించిన ఈ సినిమా నైజాం లో సాలిడ్ గా ట్రెండ్ ను చూపించి ఉంటే మరిన్ని రికార్డులు కూడా నమోదై ఉండేది. ఓవరాల్ గా రీ రిలీజ్లలో ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమా నెలకొల్పిన రికార్డును ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.